ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది వ్యాపారస్తులకి ఉన్నట్టుండి వాళ్ళ వ్యాపారం పడిపోయింది. అప్పుడు మొన్నటిదాకా బాగా జరిగిన వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లేదు, వ్యాపారంలో ఆటంకాలు, ఎంత సంపాదించినా డబ్బులు కొంతమంది కనబడవు. ఇలా చాలామందికి వ్యాపారాల గురించి ఏదైనా ఒక తంతు చెప్పండి గురువుగారని చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు బాబు. అయితే నేను ఒక సంవత్సరం క్రితం ఒక వ్యాపారాల గురించి ఒక వీడియో పెట్టిన బాబు, నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. అవసరమైతే దాంట్లోకి వెళ్ళి మీరు చక్క చూడొచ్చు. ఫస్ట్ కానీ అన్నీ చెప్పాను. ఇప్పుడు మీకు నేను అద్భుతమైన తంతు చెప్తాను. ఈ మంత్రాన్ని చిన్న చితకా వ్యాపారస్తులు కాడి నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బాగా నడిచే వ్యాపారం ఒక దెబ్బలో పడిపోవడానికి బోల్డ్ కారణాలు ఉన్నాయి. అవన్నీ నేను వీడియోలో చెప్పాను. అప్పుడు దాకా బాగుంటుంది వ్యాపారం, 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అలా జరిగిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారం శాంతం ఒక ప్లేస్లో పెట్టినాక ఆ ప్లేస్ కలిసి రాక చాలామంది ఇబ్బంది పడతారు. పెట్టిన కాడి నుంచి వాళ్ళకి ఎన్ని కష్టాలే. అయితే వీళ్ళందరి కోసం ఒక మంచి అద్భుతమైన ఒక రెమెడీ, తంత్రం అంటే ఒక రెమెడీ చెప్తాను బాబు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఒక నల్ల జాకెట్ మొక్క తెచ్చుకొని అందులోకి ఒక 3 గుప్పుళ్ళు ఆవాలు, తెల్లావాలు కాదు బాబు, మామూలు నల్లావాలే పోసి అందులో ఇలాచీలు కొన్ని ఒక కొసిన్ని, తర్వాత లవంగాలు కొసిన్ని, తర్వాత ఒక కొబ్బరికాయని, పీసు తీసిన కొబ్బరికాయని అందులో పెట్టి ఒక పాత మేకును కూడా పెట్టండి బాబు. తర్వాత తోలు చెప్పులో నుంచి చిన్న ముక్క తీసి ఇవన్నీ కలిపి ఒక అమావాస్య రోజు రాత్రి చక్కగా కట్టుకోవాలి. ఇంటికాడ మీ పూజా మందిరం దగ్గర కట్టుకొని మీ పూజా మందిరం కింద పెట్టండి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రోజు నైట్ అంతా మీ ఇంటికాడ నిద్ర చేపించి రెండో రోజు సూర్యుడు ఉదయించే టయానికి వెళ్ళి మీ షాప్కి ఒక మూల కట్టండి బాబు. మధ్యలో వద్దు, ఏదో ఒక మూల బయట కట్టండి. బయట అద్భుతంగా సూపర్ బాగా పనిచేసింది. చాలా అద్భుతంగా పనిచేసింది. మీ మీద ఎటువంటి ప్రయోగాలు చేసినా, మీ వ్యాపారం పడిపోవాలని ఎవరైనా ఏడిసినా మీకు తగలదు. ప్రతి అమావాస్యకి మార్చుకోండి. ఇది అద్భుతమైన రెమెడీ బాబు. మరొక మంచి రెమెడీ చెప్తాను. ఓం శ్రీమాత్రే నమః.